అనుపమ అంటే పోల్చడానికి తగినటువంటి వస్తువులు ఏది, ఉపమానం ఏది, అనుపమ అనుపానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శౌర్యము కలవాడా అని మాట్లాడుతుంది. అనుపమ అంటే పోల్చడానికి తగిన వస్తువు లేనిది అని అర్థం. ఉపమానము లేనిది అనుపమ, అనుపమమైనటువంటి శౌర్యము కలిగినవాడా, అనుపమ అని సంబోధించింది ఊర్వశి అర్జునుని. అంటే దాని అర్థం పెద్ద శౌర్యము కలిగినవాడా, సమగ్రమైన గుణములు ఉన్నవాడా. నారదాది మహర్షుల వలన నేను విని ఎంతో సంతోషంతో నీతో సంగమ సుఖము పొందాలని దేవవేశ్యను కనుక నీ దగ్గరికి వచ్చాను. ఇది ఎక్కడి ధర్మం? నేను నీతో కలిసిందామని వస్తే, అపేక్షించి వస్తే నీవు నన్ను తల్లి అని సంబోధిస్తున్నావు, అలా ఎలా కుదురుతుందా అని అడుగుతుంది తల్లి. అమ్మ అంటుంది, నీకు నేనాటి తల్లిని నిజము చెప్పుమా, నేనాటి తల్లిని నిజము చెప్పుమా. యమర లోకము వైశ్యులమైన మాకు నిత్య కదముల నడవక వహిన బాహువీర్య ఇచ్చట వాయువులు వెదక జనకు అని అడిగిందా ఊర్వశి. ఇది ఇంద్రలోకం, నేను దేవవేశ్యని. ఈ లోకములో వాయు వరుసలు ఉండవు. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఇది కేవలం భోగంతో కూడుకున్న లోకం, దేవలోకం. ఇక్కడ నేను దేవవేశ్యని. నేను నీకు తల్లినేమిటి? అసలు నేను ఏనాడు నీకు తల్లినయ్యాను? అపారమైన పొడి సౌర్యం కలిగిన వాడా, ఎందుకు నన్ను అమ్మా అని పిలిచావు చెప్పు అంది ఊర్వశి. అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఓహో ఇమ్మయి ధర్మ దురాత్ముల పలకతగునే దోషం బలిగారే హరిహరి మనం బుధగా ఊపింపగనన్ను వలకు చిత్తుతనే అన్నాడు అర్జునుడు. అంటే ఆయన అన్నాడు, అమ్మా నేను ధర్మము చెప్పలేదని అనుకుంటున్నావా తల్లి? మా వంశకర్త అయినటువంటి పురురవునికి నీకు భార్య. నీవు నా తండ్రి అయినటువంటి దేవేంద్రుడి దగ్గర పరిచారికవు. ఆయన నీ నృత్యము చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గర నేను వేశ్యవి కాబట్టి అమ్మా నీవు నాకు తల్లివి కావా? నీవు నాకు తల్లివే. అటువంటిప్పుడు నేను వేరొకటితో చూడడం ఎలా కుదురుతుంది? అది మిక్కిలి దోషభూయిష్టము. క్షత్రియులకు దక్షిణాయకత్వం అనేది లోకంలో ఉన్న ఒకరికన్నా ఎక్కువ మంది భార్యను స్వీకరించడం వాటిన్న నీవు తల్లివి. నీతో నీవు ప్రతిపాదించిన విశేషమును జరపడము జరగదు. కాబట్టి నన్ను మన్నించవలసింది అన్నాడు అర్జునుడు. సత్యముడు నకుడు ఒక సందర్భంలో పరశుడు పార్వతీదేవి కీలి జరుగుతున్న చోటికి వెళ్ళినప్పుడు అక్కడ పార్వతీదేవి శాపంలో పొందుతాడు. అప్పుడు అతను అలా అనబడే స్త్రీగా ఇలా అనబడే స్త్రీగా మారిపోయాడు. తర్వాత ఆయన ఇలా బుధుడితో కలిసి సంగమసుకును పొందాడు. ఇలా బుధుడు సంగమును పురురవుడు జన్మించాడు. పురురవుడు ఊర్వశిని భార్యగా స్వీకరించాడు. ఒకప్పుడు ఆయన వెళుతుంటే ఊర్వశి కనబడింది. ఆమె యందు మరులుగొన్నవాడై ఊర్వశిని భార్యగా స్వీకరిస్తే ఆవిడ ఒక నియమం పెట్టింది, నేను నీతో ఉంటాను, కానీ ఎప్పుడైనా నీవు నాకు దిగంబరుడిగా కనబడితే, దిగంబరుడిగా కనబడితే కనుక నేను మాత్రం వెళ్ళిపోతానని అంది. ఆ నియమానుసారంగా పురరవుడు అంగీకరించాడు. ఊర్వశికి తన లోకమునకు వెళ్ళిపోయిన సమయం ఆసన్నమైపోయింది. ఆవిడ దగ్గర చిన్న చిన్న లేడి పిల్లలు ఉండేవి. అవి ఎప్పుడు అడుగుతూనే తిరుగుతూ ఉండేవి. ఆ రకంగా నువ్వు నాకు దిగంబరుడిగా కనబడ్డావు కనుక నన్ను చూడకుండా పురరవుడు పరిగెత్తాడు. అక్కడ అది అంత పురరవుడు ఇంతటి చక్రవర్తిని నీ లేడి పిల్లలనే రక్షించలేవా అన్నాడు. గంధర్వుడు లేడి పిల్లలను పట్టుకోబోతుంటే ఊర్వశి వెళ్ళిపోతుంది అన్న తమకంతో ఒంటి మీద బత్తలేదన్న విషయాన్ని చూసుకోకుండా పురరవుడు పరిగెత్తాడు. ఆ రకంగా వెళ్ళిపోతున్నటువంటి పురరవుడిని నువ్వు నాకు దిగంబరుడిగా కనిపించావు కాబట్టి నేను నీకు ఉండనని ఆ ఊర్వశి వెళ్ళిపోయిన తర్వాత పురరవుడు దేవతను ప్రార్థన చేశాడు, ప్రేతాత్మను సృష్టించాడు. తర్వాత మరలా ఊర్వశిని పొంది సంతానాన్ని పొందాడు. అందులోంచి ఈ పాండవుల వంశ ప్రారంభం కూడా వచ్చింది. అందుకని నీవు మా వంశకర్త భార్య కాబట్టి నీవు నాకు తల్లివి, తండ్రివి, భార్యవి, తొగుట్టువి, సర్వము నీవే. ఇలా మాట్లాడవచ్చునా అమ్మా అని? నేను మధ్యలోకంలో చెందిన వాడని భూలోకంలో వచ్చాను. మాకు భూలోకంలో నియమం, నిష్ఠ, సదాచారం, కర్మము ఇవన్నీ ఉన్నాయి. ఆచార దృష్టిలమై మేము జీవించకూడదు. భూలోక వాసినైనా నాకు విభాగములు బావి వరసలు లేవు అని అంటుంది ఊర్వశి. నీవు స్వర్గంలో ఉన్నావు కనుక నీకు లేకపోవచ్చు. కాబట్టి నేను ప్రతిపాదించిన విషయం అంగీకరించడం నాకు
సాధ్యమయ్యే విషయం కాదమ్మా అంటున్నాడు అర్జునుడు. ఇద్దరి మధ్యన చాలా ధర్మబద్ధమైనటువంటి విషయాలు వాదోపవాదాలు నడుస్తున్నాయి. భారతం ఆచారకాండకి ఎంత ప్రాధాన్యతను చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి అర్జునుడు ఆచారకాండకు అంత ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడుతూ, నేను భూలోకవాసిని, నాకు విధి నిషేధములు ఉన్నాయి, ఏది చేయకూడదు ఏది చేయవచ్చో అనే దాన్ని ఇక్కడ నేను నిర్ణయించాలి. ఇక్కడ మీరు అలా నిర్ణయించలేదు. అలా నిర్ణయించకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అమ్మాని పిలిచాడు, అమ్మాని పిలిచినందుకు ఒకవేళ అనకూడని మాట ఆమె నోటి వెంట శాపరూపంలో వచ్చిన అనుగ్రహాన్ని పొందాల్సిందే అని ఊరుకోడు తప్ప ప్రతి వాసం ప్రతి శాస్త్రం ఇవ్వకూడదు అని లెక్క కట్టుకున్నవాడు. కాబట్టి అర్జునుడు మాట్లాడాడు, నువ్వు నీ కోరిక వమ్ము చేసి ఏవేవో గొప్ప వేదాంతం మాట్లాడుతున్నావు, ఒక స్త్రీ కోరిక తీర్చలేకపోయావు. కాబట్టి నీకు నేను ఏమి చెప్పగలను, ఏమి ఇవ్వగలను అని ఊర్వశి మాత అన్నది. కనుక నేను ఒక మాట చెప్తున్నా, నేను ఇంత కోరి నీ దగ్గరికి వస్తే నా కోరిక కాదన్నందుకు నీకు తగిన శాస్త్రి జరగాల్సిందని ఊర్వశి మాత శపించేసింది. ఏమని అంటే, నీకు నసంపుకుడవై భూలోకములో మానీయుల మధ్య మానరహితుడవై ప్రవర్తించు అని శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఊర్వశి మాత. ఈ శాపవాక్కు చేత అర్జునుడు నసంపుకుడిగా మారిపోతాడు. ఆడ కాదు మగ కాదు, ఆ రకంగా మారిపోతాడు. అలాంటి శాపము ఊర్వశీ దేవి ఇచ్చింది అర్జునుడికి. కానీ ఎవడు ధర్మము నమ్ముకున్నాడో వాడికి శాపవాక్కు ఇయ్యబడిన అది కూడా వాడికి అనుగ్రహమే అవుతుంది తప్ప వాడిని